వచ్చింది. సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉన్నది చూచి లోపలికి వెళ్ళిరు గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచమై ఉండక ప్రకాశమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలవబడి వారు భయపడి ముఖములను నేల మోపుకొని ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇప్పుడు అంతే మనం కూడా యేసు సజీవుడు. చాలా మంది ఈ రోజున సంబంధం వెళ్ళారు, ఏమన్నా సంబంధం వెళ్ళి చచ్చిపోవడం వెతికారు. కొవ్వొత్తులు ఐకేజీ ఈకేజీ మనకు కావాల్సిన డబ్బులు గిడ్డులు అన్నీ అవి పెట్టారు. మనం ఈ మధ్యన సంవత్సరానికి వెళ్ళి మాకు దిక్కిన వెళ్తే చచ్చిపోయినారు. కానీ చచ్చిపోయిన సంవత్సరం వెళ్తే కోసి పెట్టేశాం అమ్మ, పెట్టి కోసి పెట్టేశాం. ఇంకా చూసే చూడండి గబగబా కానిచ్చేసి ఇంత అమ్మ నిప్పు తీసేసి చచ్చిపోయి నోటేసేస్తాం. ఇంకా అక్కడ అందరం సమ్మతి పెట్టేసి పెట్టి ఇంకా మిగలేదు. నేను చూడాలని చెప్తున్నాను. చదవ తెచ్చేసాను. చచ్చిపోయిన ఎంత అన్నాడు పిల్లలు తగ్గిపోతా మాకు తెలియదు. చదవ తెచ్చేసాను పెట్టిందండి. చచ్చిపోయిన చెప్తాను. ఇప్పుడు యాదవ్ చాలా మంది ఏం చేశారు, పట్టుకెళ్ళారు. అమ్మ తిను, నాన్న తిను, తాగు అన్నీ పెట్టారు. పెట్టలేదా? ఇప్పుడు మనకి వాళ్ళకి మనకి ఏం కాదా? వాళ్ళు ఏం చేస్తుంది, 4 రోజులు పంటారు, 3 నెలలు పంటారు. ఇలాగా వాడికి కలిపేసిన పని పెట్టిన దాంట్లో అన్ని పెట్టింది, దానికి తెల్లలు పెట్టింది, పంపి ముందెళ్తారు, వీళ్ళకి పెట్టింది. వాళ్ళకి మనకి అదేంటి, వాళ్ళు ఏం చేశారు, ఏం పెట్టినారు? సుగంధ పెట్టి చెప్పండి. సుగంధ పట్టుకెళ్ళి కానీ యేసు ఇష్టమైన కోడి మాసం దుఃఖ మాసం పట్టుకెళ్ళా. యేసు ఇష్టం పట్టుకెళ్ళా. సుగంధ తేమం ఏం చేయమండి? సుగంధ తేమం. అలా మన వ్యక్తి పాపం వెళ్తా ఉన్న ఈ యొక్క పన్నెండు మీద ఈ యొక్క హృదయము దేవుని అర్పించి అక్కడ వెళ్ళి ఎత్తుకారు ఎత్తుకారు కానీ ఆయన కనిపించలేదు. ఆయన సమాధి లేదు. అది ఆదాయంగా ఏం కనిపించింది అక్కడ? గొప్ప వెలుగు అక్కడ కనిపించింది. దాంట్లో ఎవరు కనిపించారు? ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడి. చూసారా? ప్రకాశమానమైన ఇద్దరు మనుషులు వాళ్ళ దగ్గర అని దైవ దర్శనం చూశారు. ఇదే సార్ రాలేలియా. మరి నువ్వేం చూసా? ఏం చూసా? సున్నమని సమాధి చూసేసావు. సమాధి చూసేసావు. నువ్వే చూసా? నేను బాబత్ కనిపించదా? మీ నాన్న కనిపించదా? కానీ చెప్పండి, నేను గట్టిని చెప్తున్నాను. ఒక అరగంట చెప్తాను దేవుని సార్ రాలేలియా. దర్శనం గమనించండి. మనం అటువంటి పని చేయకూడదండి. నువ్వు వెళ్తా ఏం చేస్తా గార్నిస్ వచ్చాను ఇంకా అయ్యి పట్టుకారు. సమాధి వెళ్ళాలనుకో. ఇప్పుడు అక్కడ ఫ్లెక్స్ చేశారు. మీరు చూసారా? సమాధి పగలగా డాన్స్ చేశారు. అని రాశారు. అలా రాయిపోయింది. బ్యానర్స్ భక్తిని చూశాను. చూడలేకపోతే ఆ బ్యానర్స్ మీద చాలా మంది వెళ్ళి చూశాను. నాకు ఫోన్ చేయ బ్యానర్స్ చాలా బాగుందండి, నువ్వు బాగా అడిగింది. నాకు ఫోన్ చేశాను. నేను బాగుంది, చాలా బాగుంది. ఒక ఆయన చేస్తుందా అమ్మ అని బాధ కలిగి ఇవన్నీ అక్కడక్కడ ఉన్నాయన్నీ కూడా ఏదేసి పళ్ళు గిళ్ళు అమ్మ ఆగిందా ఓయ్ పళ్ళు గిళ్ళు అన్నీ ఆగేసి ఒక సంచి పెట్టేసి సంచి వేసుకుని బయటకు తీసుకొచ్చి అక్కడ అడుక్కునే వాళ్ళకి పని పెట్టారు. దేశంత హాజయ్యా ఇలా అది మంటే చెప్పి ఏ సమాధి పెట్టిన మళ్ళీ తిట్టుకుంటూ అవన్నీ తీసేసి ఒక సంచి వేసేసుకుని బయటకు తీసుకొచ్చి అక్కడ అడుక్కున్న పిల్ల వాళ్ళు పని పెట్టిస్తారు. దేశంత హాజయ్యా హాజయ్యా. అదే నిజ క్రైస్తుడు ఎట్టకూడదు. నిజ క్రైస్తుడు వీళ్ళు ఆత్మంటే అదే ప్రార్థించి ఇంట్లో ప్రార్థించి నేను మీకు అక్కడ వెళ్ళి చూడాలని దండేసి ప్రార్థన చేసి వచ్చాడు. అక్కడ నేను ఎలా చూడాలని నా మార్గం చూడాలనుకున్నా వెళ్ళు అక్కడ దండేసి పూజ తల్లి ఇచ్చేది. అంతేగాని అక్కడికి ఇష్టం నేను చదవండి. వారు భయపడి ముఖములో నేల మోపుకొని ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు సమాధి తెరవబడిన సమాధి చెప్పండి. అప్పుడు ఏం చేయబడి రాయేసేసారు. దానికి మధ్య వేసేసారు. ఎవరు తీసుకెళ్ళి
ఎవరు తీశారు? ఎవరు తీయరు? మరి వెళ్ళిపోతున్నా పెద్ద నేను వస్తానండి అలా అమ్మగారు తీసుకెళ్ళి అయ్యా ఇప్పుడు హాలయ్యా ఎవరు వెళ్ళిపోద్దండి కూర్చోండి లోపల కూర్చోండి నేను హాలయ్యా 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 తెరవబడిన సమాధి ఏం చేయాలి చెప్పండి? తెరవబడిన సమాధి. ఈలోగా ఎవరి సమాధి తెరవలేదు కానీ కొన్ని నిమిషాలు మాకు 7 నిమిషాలు చెప్తాను, 7 నిమిషాల్లో నేను ముగిస్తాను. తెరవబడుట ఈరోజు ఆ పాట అంటే తెరవబడుట చెప్పండి. ఈరోజు పాట తెరవబడుట. సరే 12-15 నిమిషాల నుంచి 12-4 నిమిషాలు ముగిస్తాను. ఇలా అరగంట లేట్ అవుతుంది. ఆఖరి ప్రార్థన చేసే ఉండాలి. మనం 1 గంట వరకు ముగిస్తుంటాం. 8 గంటలు ముగిస్తే ప్రతి వారం 2 గంటలు ముగిస్తాం. ఒక అరగంట పావుగంట లేట్ అవుతుంది. ఓపిక కూర్చొని నేను అంతసేపు ప్రార్థన చేయను. కార్యక్రమం ఈ కార్యక్రమం చాలా కార్యక్రమం అంతా మీరు బాగా వాక్య అయిపోయిన వెళ్ళిపోకండి చూడండి. అది అంత గట్టిగా చూస్తాను. హాలయ్యా హాలయ్యా తెలవబడి ఎవరు తెలబడి ఏం తెలబడ్డది ఇవాళ ధ్యానం చేసుకున్నాం. చేస్తుంది హాలయ్యా 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 హాలయ్యా. ముఖ్య స్వార్థ చేస్తాం. ముఖ్య స్వార్థ చేస్తాం. మనం ఇక్కడ లేడు. సమాధి తెరబడను 8 జాగ్రత్త తెరబడిన సమాధి. మత్తయి సువార్త 28:6. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పట్టుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడు. తెరవబడిన సమాధి చెప్పండి. తెరవబడిన సమాధి. హాలయ్యా నేను వెళ్ళాను. నా పెద్దమ్మ చచ్చిపోయింది. నా పేరు రామగిరి మంగం. నేను మాత్రం పనులు చెప్పాను. మాత్రం పనులు లేదండి. నేను కూడా ఆవిడ ఇంత చుట్టూ కాసిన చుట్టూ అంత కట్ట చుట్ట కట్ట తీసుకొని పెట్టాను. మరి కళ్ళు తాగింది. చాలా తాగింది కానీ కళ్ళు ఒకే చుట్టుకోలేదు. మొత్తం 2 మంతలు ఒకటి పెట్టాను. అమ్మా ఆగిందండి. దౌర్భాగ్య దృష్టిని దుర్మార్గిని నాకు తెలియదు అంటాను. నేను మార్పులు పొందాక ఆవిడ అవి కావాలని తీసుకెళ్తాను. అక్కడ పాస్ట్ గారు ప్రశ్న చేశాడు. అయ్యా నీ తల్లి కాబట్టి నీ తమ్ముడు కాబట్టి నాకు ప్రశ్న చేస్తున్నాను. నాకు బాధ కలిగింది. మార్మల్స్ ఉంటుందా ఈ రోజు వరకు మా అమ్మ ఎక్కడ చచ్చిపోయింది, మా పెద్దమ్మ ఎక్కడ చచ్చిపోయింది, మా వల్లి గారు ఎక్కడ చచ్చిపోయింది, ఎక్కడ చచ్చిపోయింది, మా కుటుంబస్తులు ఎక్కడ చచ్చిపోయింది చేస్తాను. ఇప్పుడు మార్మల్స్ ఉంటుందా నీ కప్పెట్టి వెళ్ళాను కానీ చచ్చిపోయి చూడకెళ్ళదండి. నీ చేస్తాను. హాలయ్యా హాలయ్యా. పాస్టర్ గారిని కప్పెట్టిన వెళ్ళాను కానీ ఇప్పుడు చాలా మంది పాస్టర్లు వస్తారు. అక్కడ పాస్టర్ తీసేస్తారు. తీసుకెళ్ళి అంత ప్రార్థన చేయండి కదా బుద్ధి ఈ భాష బుద్ధి వెళ్ళి భాషకి బుద్ధి ఉన్నారా ఇలా ప్రాణం చేస్తారా దౌర్భాగ్యం చేస్తారు. హాలయ్యా 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 హాలయ్యా. అది గుడికి రాడు, ఏం చేయడు. అది ఈ బాబు ఇక్కడ తీసేస్తారు. దానికి రండి నేను ప్రార్థన చేయను. హాలయ్యా హాలయ్యా చెప్పండి. హాలయ్యా హాలయ్యా. రాజాల భాష చనిపోయింది. మరి పెద్ద బాబు చాలా మంచి రాజాల భాష చనిపోయింది. చాలా క్రితం బాబుకి రమ్మన్నాడు. వెళ్ళండి అంటే బాబు ఆయన రాడు ఆయన భార్య రాడు. పెళ్ళి వస్తాడు. ఇది బాబు సార్ గారు పెళ్ళికి వెళ్తాను. నాకు తెలియదు. అప్పుడు అన్నా మీరు రాకపోతే నేనేం వెళ్తాను. అది కదా సరే ఇంట్రెస్ట్ కూడా అంతే. గేట్ వరకు వెళ్ళు. నేను మాట్లాడు గేట్ అలాగే గేట్ వరకు వెళ్ళండి. లోపల ఉన్నాను. లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళిన తర్వాత నన్ను ప్రార్థన చేయమని నేను ప్రార్థించాను. గేట్ నేను దిగుబడి రమ్మన్నారు. అడిగాడు దిగుబడి వచ్చాను. దిగుబడి వచ్చాను. నేను ప్రార్థన రాలేదు. గేట్ దగ్గర బయటకు వచ్చేసాను. చేస్తాను. హాలయ్యా హాలయ్యా. లోపలికి వెళ్ళా బయట అడిగాడు రాజు లోపలికి వెళ్తే ప్రార్థన చేయడం మీరు చేయగలి నేను చేయాలా పెద్దలా చేయడం నేను చేయాలా అమ్మా బయట మాట్లాడు కాదు ఏమైనా మాట్లాడు కింద మాట్లాడకండి బాబు అడిగాడు కింద వెళ్ళి మాట్లాడకండి నేను వెళ్ళాలా అని నీకు నమస్కారం రా నీకు నమస్కారం రా చేయడం నేను చేయాలా పాస్టర్ చాలా మంది వెళ్తారండి వద్దు దేశం హాలయ్యా 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 చూద్దాం. తెరబడి ఏంటి తెరబడి ఎవరు తెరబడ్డారు? మత్తయి సువార్త 5 14. మత్తయి సువార్త 5:14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. 8:14. మత్తయి 8:14. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న తన అక్కను చూచి ఆమె చెయ్యి ముట్టగానే జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి
తెరవబడిన గ్రామం. ఏం చెప్పండి? దేనికి తెరవబడిన గ్రామం? పేరుతో అనారోగ్యంతో ఉంది. తెరవబడిన గ్రామం. బాధలతో అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ గృహంలోకి వెళ్ళి యేసు ప్రార్థిస్తాడు. చేస్తాను తాగలియా గవ చెప్తాను చదివి తెరవబడిన గ్రామం. లోకసభ 15 అధ్యాయాలు. లోకసభ 15 16 వచ్చింది. లోకసభ 15 16 వచ్చింది. లూకాసు వార్త 15:16. లోకసభ ఒక నిమిషం. తెరబడి గ్రామం. మార్చి వద్ద 24 మార్చి వద్ద 28 మార్చి వద్ద 28 రెండు పన్ను చదివి 2 పన్ను మార్కు సువార్త 2:12. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరూ ఎదుట నడిచిపోయింది గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొని పక్షవాతగా ఉన్నారు. అంటే ఆ గృహానికి ఏం చేస్తే తీసుకోవాలి. తెరవబడిన గృహము. దేవుడు చెప్పండి, తెరవబడిన గృహము. తెలుసు ఎంత చూడండి. లోకస్వార్త 7:36. లోకస్వార్త 7:36. లోకస్వార్త 7:36. కొత్త జన్మ 7 లోకసువార్త 7:34 36. అది చూసిన వారు దయ్యములు పట్టిన వాడు ఆలయాన్ని స్వస్థత పొందెను జనులకు తెలియజేయగా 7:36. పరిసయ్యులలో ఒకడు ఆయనతో కూడా భోజనం చేయవలనని ఇంట్లో ఇంట్లో భోజనానికి జరిగింది. ఆ ఇంట్లో ఆ ఇల్లు తెరవబడదు. తెరవబడిన గ్రామం. ఎవరిలో తెరబడింది? అక్కడ ఒక పాపాత స్త్రీ వెళ్ళి అక్కడ ఏం చేసిందండి? యేసు యొక్క కాళ్ళు కడిగింది. అంటే పాపలు కూడా తెరవబడిన గృహం. తెలుసు. అదే లోకసభ 19 చెక్కి అయ్యా లేడు మా ఇంటికి రక్షణ వచ్చినది కనుక రక్షణ వచ్చిన గ్రామం. ఏ గ్రామం? రక్షణ కొరకు తెరవబడిన గ్రామం. రక్షణ కొరకు తెరవబడిన గ్రామం. తెలుసు. కనుక అంతొచ్చింది. ఒకటి ఏ విషయం చెప్తాను. ఒకటి తెరవబడిన గ్రహాలు. దేవుని కొరకు తెరవబడిన దేశ దాదాగా నీ దేహం దేవుని నువ్వు తెరవబడిన గ్రామం. అంటే మోసే ఏంటది? ఇల్లంతటిలో నువ్వు తెరవబడదు. నీ హృదయం తెరవబడదు. నీ గృహం తెరవబడదు. నీ బిడ్డ తెరవబడదు. నీ గృహంలో దేవుడి స్థితి ఉన్నాడని అదే నీ తెరవబడ్డది. సమాధి తెరవబడ్డది. కానీ సమాధానికి బ్రతుకులు తెరవబడుతున్నాయా? సమాధానికి బ్రతుకులు తెరవబడుతున్నాయా? అది పరిశుద్ధుడు. ఆ దేశం చెప్పాడు. మనం కూడా పాపం చేస్తున్న అపరాధం చేస్తున్న చచ్చినగా తీసుకుని నీ కొరకు జాగ్రత్తపడిన దేశ దాదాగా అంటే మన హృదయం తెరవబడదు. అది చనిపోయి లేచాడు. మనం పాపం ఉంటుంది. అప్పుడు చచ్చిపోతున్నాం. మన గృహాలు మనం బిడ్డలు మనం కూడా మనం తెరబడిన ఉదాహరణ. తెరబడిన రెండోది ఏంటంటే తెరబడిన కన్నులు. తెరబడిన కన్ను. రెండోది తెరబడిన కన్నులు. చదవండి. తెరబడిన కన్నులు. లోకస్ 15 శిష్యుడు వాళ్ళతో వెళ్తున్నప్పుడు జన్మాని శిష్యుడు వాళ్ళతో వెళ్తున్నప్పుడు నేను 4 నెలలు వేసుకోవాలి కనిపించాను. మధ్య చోట రామ్ చోట శిష్యుడు వెళ్తారు కదా. వెళ్తారు కలిసి సెలవు పడ్డప్పుడు పెడతారు త్వరగా శిష్యుడు జన్మాని శిష్యుడు వాళ్ళతో కలిసి వెళ్తుండగా రామ్ చోట వేసినట్టుంది. లూకాసు వార్త 24:16.
వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండేది. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగుగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఆ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొక్కడవే ఎరుగవా అని ఆయన అడిగాను. చనిపోయిన తర్వాత సమాధి తిరిగి లేచిన తర్వాత 3వ దినాన ఆయన కనిపించాడు. అప్పుడు అక్కడ ఇద్దరు శిష్యులు ఉన్నారు. గమ్మానే గ్రామం వెళ్తూ ఎరుసలేము నుంచి గమ్మానే గ్రామం వచ్చారు. గ్రామం నుంచి ఎరుసలేము వచ్చారు. చనిపోయిన సమాధి 3 రోజులు అక్కడ ఉన్నారు. 3వ రోజు 4 మళ్ళీ తిరిగి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంటికి వెళ్ళిపోతుంది యేసు ప్రభు గురించి చెప్పు యేసు ప్రభు గురించి చెప్పుకుంటూ నడిచినప్పుడు యేసు ప్రభు వాళ్ళ మధ్య నిలబడి వాళ్ళ మధ్య నిలబడి నీకు ఏం చెప్పు అమ్మా వాళ్ళిద్దరితో కూడా యేసు నడిచాడు. దేశంతో హల్లెలూయా నేను సమాధి దగ్గర వెళ్ళా నీతో కూడా యేసు నడిచాడా మనిషి నడిచి మన నీతో కూడా యేసు రాలేదు. వచ్చేసాడు చూసి వచ్చేస్తుంటే దేవుని ఆత్మ నీతో రావాలి, దేవుని సన్నిధి నీతో రావాలి, దేవుని ఆశ నీతో రావాలి. కానీ వాళ్ళు వెళ్ళిపోతున్నాయి. దేవుడు వాళ్ళు యేసుతో కలిసి నడిచినప్పుడు కదా అయ్యా మీరే చెప్పండి అయ్యా నీకు తెలియదా కానీ వేసుకొని చనిపోయాడు. అప్పుడు అలా నీకు తెలియదు అన్నప్పుడు సమస్య జరిగినప్పుడు ఆయన అప్పుడు అది స్వాచ్ చేసిన ఆయన ఏం చేశాడు ఆ ఇద్దరు కలిసి అది వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. దేశం రాలేయా వాళ్ళు నడుస్తున్నారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అది ఏం చేసుకో అక్కడ గట్టి ఇచ్చి వాళ్ళిద్దరికి ఇచ్చారు. ఇచ్చినట్టు వాళ్ళ కన్నులు తెరవబడ్డారు. దేశం రాలేయా వాళ్ళ కన్నులు పక్కన ఉన్నారు. వేసుకోవాలి వాళ్ళు నడుస్తున్నారు. జాతకించారు వేసుకోబోతో నడుస్తున్నారు శిష్యుడు. కానీ పక్కన ఎవరు గుర్తించారు. దేశం హాలేయా అలాగే మధ్యలో నదే కూడా సముద్రం తర్వాత అక్కడ వేసుకోవాలి నిలబడ్డారు. నిలబడితే అందుకే అబ్బాయి విప్పేని అయ్యా విప్పేని నువ్వు ఇక్కడ వేసుకో ఎత్తుకొని ఎవరు చూసావా అని అడిగారు. దగ్గర ఉందా కానీ గుర్తుపట్టలేదు. దేశం హాలేయా అది అప్పుడు తెల్లబడ్డాయి. వేసుకోవాలి వ్యక్తి ఇచ్చిన తర్వాత అది ఇద్దరు శిష్యులకు కన్నులు తెల్లబడాలి. ఏం చేయాలి కన్నులు తెల్లబడాలి. దేశం హాలేయా నీ కన్నులు తెల్లబడాలి అంటే జక్క కన్ను తెల్లబడ్డాయి, దూద కన్ను తెల్లబడ్డాయి. అందరికీ చూసుకున్నారు. కొన్ని మన కన్నులో మన పంపేసి ఆగా ఆతో మా వాళ్ళ కన్నులు మొత్తం తెల్లబడగానే కానీ మూతపడ్డాయి. దేవునితో సాగు చేసినవాళ్ళు దేవుని తీసేవాళ్ళే కానీ వాళ్ళు మూసుకోబడ్డారు. కానీ మన వ్యక్తిగత దేవుని తీసే కన్ను కావాలి. దేశం హాలేయా నీ కన్ను తెల్లబడే ఆ యోగ కన్ను నా కన్నులతో నేను పాపం చేయకుండా ఉండేలాగా నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నాను. నా కన్నులతో నిబంధన చేసుకుంటాను. అమ్మ టీవీ చూడద్దా, దెబ్బలు చూడద్దా, అమ్మా ఎద చూపు చూడద్దు, చూడద్దు, ఎద పని చూపు చూడద్దు అని వాటికి ఎన్నోసార్లు చెప్పారు. కానీ కన్నులు తెల్లబడదు, ఇంకా మూతపడదు. అంతే దివ్య సంబంధమైన దేవత మొన్ననాత్మకు విద్యుత్ మొన్ననేత్రం నీ నేత్రం మొన్ననేత్రం నేను చేత ప్రభు నమ్ముకున్నా, దేవుడు నమ్ముకున్నా, నేను ప్రభు చూస్తున్నా, దేవుడు నాకు చదువుతున్నాక నీ నేత్రం తెల్లబడే మార్గం పెద్ద ప్రభు నమ్ముకున్నా. కానీ తెల్లబడే కానీ అయితే మూతపడుతున్నాయి. దేశం హాలేయా నీ కన్ను తెల్లబడే వాక్యం చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, దేవుడు చూస్తున్నా అంతే. కానీ మళ్ళీ కన్నులు చేస్తే పాపం చేస్తున్నాయి. దేశం హాలేయా జాగ్రత్త. నీ కన్ను ఇంకా పాపం చేస్తున్నా, పాపం చూస్తున్నా, పాపం నడుస్తున్నా అన్న దెబ్బతో ఆడాడు మగరాజు ఆడేస్తాడు పేరు మీద చెప్పాడు. ఆ పని కూడా చూడొద్దంటే చూడతారు. ఎందుకు చెప్పిన అదే సత్తా చెప్తారు. ఎదో చూపు చూపుతా అదే మనసు వచ్చేస్తాయి. నీ కన్ను తెల్లబడ్డాయి. నీ మొన్ననేత్తానికి కన్ను తెల్లబడి వద్దు పాపం చేయదు. దేశం హాలేయా తెల్లబడిన కన్ను ఎదుగుని చెప్పండి రాసుకో. తెల్లబడిన కన్ను తెల్లబడిన గ్రామం తెల్లబడి పెద్దవాళ్ళు ముగిస్తున్న చాలా ఏడునే అయిపోతున్న టైం సరే 12 చదవండి. లోకసభ 7:30 అది తెలుసు కదా
లోకస్వార్త 24:15 24:40 లోకస్వార్త 24:40 లోకస్వార్త 24:40 45 లూకాసు వార్త 24:45. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి అది అంటే మనసు తెరవబడిన మనసు ఏమంటుంది? తెరవబడిన మనసు మంచిగా తెరవబడిన మనసు నసుకో తెరవబడిన మనస్సు మన మనసు తెరవబడి దేవుడిని కూడా తెరవబడదు. మనసు ఏంటది? మనసు కష్టాలు ఉంటాయి, బాధలు, సమస్యలు ఉంటాయి, మనసు వ్యాధులు ఉంటాయి. కానీ చేసుకోవాలి నీ హృదయంలో రావాలి. తెలుసా? అమ్మా లక్ష్మి ఎక్కడ రావాలి? నీ మనసులో రావాలి. నీ మనసులో ఉంటుంది విచారుతాయి, నీ మనసు కష్టాలు, నీ మనసు బాధలు, నీ మనసు సమస్యలు ఉంటాయి. నీ మనసు చాలా బాధపడుతున్నాయి. ఈ రోజున మనసులో ఏదో బట్టి బాధపడదు. నీ మనసు పరిపీడగా పడుతుంది, నీ మనసు చాలా కష్టాలు బాధపడుతున్నాయి. కానీ నీ మనసు ప్రభుత్వ వాళ్ళు తెలుసా? ఇదిగో దేవా నా జీవితం ఆఖరిగా లోకస్వార్త 24:51 లూకాసు వార్త 24:51. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. పరలోకం వెళ్ళిపోయాడు. పరలోకం తెరబడ్డా దేశం దాలేయా ఏం తెరబడ్డండి? పరలోకము తెరబడ్డా దేశం దాలేయా దాలేయా కనుక అంటది. అప్పస్ పౌరుడు స్టెప్ను రాళ్ళతో కొత్తపడుతుండగా ఆకాశం తెరబడింటూ అది అప్పస్ గారు 7వ రాష్ట్రం ఏం రాస్తుందండి? ఆకాశం తెరబడి మనిషి కుమారుడు పరలోకం అంటే దేవుడు కుడిపాసం కూర్చొని చూస్తున్నాడు అంటే పరలోకం తెరబడదు. దేశం తాగలేదా? పరలోకం నీకు అంతే అంతే పగిన గంటలు విరడొచ్చేది అంటుంది. పరలోకం తెరబడ్డ వాహనం చూచి నేను దేశం తాగలేదా? నీకు పరలోకి తెరబడుతుంది. పరలోకి చేరాలి. ప్రభు పరలోకి తెర నీకు పరలోకి తెరబడదు. పరలోకి తలుపు వేయబడదు. ఎప్పుడు పరలోకి తెరబడదు. కనుక నువ్వు నేను పరలోక వాసులుగా ఉండాలి. దేశం రాగలిగా అంతే వేసుకో చనిపోయే సమాచారం ఆయన తిరిగి లేచాడు. పొందుతానికి పరలోకి ఉన్నాడు. కనుక నీ కొరకు పరలోకి తెరబడిన దేశం రాగలిగా ఇంటిగా తలుపు నుంచి నేను తగ్గించున్నాను. ఎవరైనా నా చదవని తలుపు తీసుకెళ్ళా నాతో కలిసి నాతో కలిసి వారిని భోజనము పరలోకం నీకు తెరవబడిన పరలోకం తెరవబడిన పరలోకం రాగలిగా ఎన్ని చెప్పాను చెప్పండి. తెరవబడిన సమాధి తెరవబడిన సమాధి ఎందుకండి ఒక చెప్పండి బాబు. తెరవబడిన గృహం, తెరవబడిన కన్నులు, తెరవబడిన మనస్సు, తెరవబడిన పర్లం. ఇవి 5 నిమిషాలు 2 నిమిషాలు దేవుడు వచ్చారు చెప్తాను. కనుక యేసు సమాధి తెరపడదు. కానీ సమాధి బతుకు దేవుని వరకు మన బ్రతుకులు దేవునికి సంబంధించిన నీ ఏ రకం అలర్పన, ఏ రకం పాపన, ఏ రకం శాపన కూడా నీ వృద్ధం తెరపడదు. తెరపడదా?